ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడును మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. పరమందాసీనుడా నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యము ద్వారా మేము దర్శింపబడి కృపాశక్తిని అనుభవించగలిగే ఘనత మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 115వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుదాం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. దేవుని నామాన్ని స్తుతించలేని వారిని దేవుడు ఎవరితో పోల్చాడు అనంటే, మృతులు మౌన స్థితిలో ఉన్నవారు వారు దేవుని స్తుతించరట. మృతులతో దేవుడు పోల్చాడు. మృతుడైన వాడు, మరణించిన వాడు తిరిగి మరల దేవుని నామాన్ని స్తుతించడు. నేడు దినాన ప్రియ దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఒక బలమైన విశ్వాసిగా, నమ్మకమైనటువంటి పరిచారకురాలిగా ఉన్నటువంటి నీ జీవితంలో స్తుతించే అనుభవంలోనికి నీవు ఉన్నావా? స్తుతించే అనుభవంలోనికి నువ్వు నడిపించబడుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ బిడ్డలకు స్తుతించే అలవాటు, అనుభవంలోనికి నువ్వు నడిపించాలి. నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం స్తుతించే అనుభవంలోనికి మీరు ఎప్పుడైతే నడిపించబడగలరో ఆ దినమున మహాగణుడును మహోన్నతుడైన యేసు నామం ద్వారా మీరు దీవించబడగలుగుతారు. ఇక్కడ అంటాడు కదా, మృతులు మౌన స్థితిలో ఉన్నవారు వారు దేవుని గూర్చి ఆలోచించరు, దేవుని గూర్చి తలంచరు, దేవుని గూర్చి స్తుతించరు. దేవుని నామానికి కృతజ్ఞతాభావం అనేది ఉండదు. దేవుని నామాన్ని వారు మర్చిపోతారు. ఎందుకంటే వారిలో జీవం లేదు, జీవించుచున్నవాడు మాత్రమే. ఎందుకంటే యెషయా గ్రంథకర్త అంటాడు, సజీవులే కదా నేను స్తుతించగలరు. ఈ రోజున సజీవుడుగా ఉన్న నీవు ఈ మాటలు వింటూ ఉన్నావు, బ్రతికి ఉన్న నీవు ఈ మాటలు వింటూ ఉన్నావు. నీ ఆయుష్కాలమును దేవుడు పొడిగించాడు. పొడిగింపబడిన నీ ఆయుష్కాలపు నీ దినములలో దేవుని స్తుతించే అనుభూతి అనేది నీలో ఉందా? నువ్వు శ్రమలో, దుఃఖములో, ఆవేదనలో, రకరకాలైనటువంటి సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు, రకరకాలైన భయాలు నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు, వాటన్నిటి నుండి కూడా నీకు విడుదలనిచ్చేది కేవలం దేవుని స్తుతించుట మాత్రమే. నువ్వు దేవుని ఎప్పుడైతే నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకమైనటువంటి విశ్వాసము కలిగి నువ్వు దేవుని స్తుతించగలవో ఆ దినమున దేవాది దేవుని నామం ద్వారా నువ్వు దీవించబడగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇంకా సమస్యలు, కష్టాలు నేను వెంటాడుతున్నాయేమో, మౌన స్థితిలో ఉండవద్దు. దేవుని స్తుతించడం నేర్చుకో, మోకరించడం నేర్చుకో, ఆయన పాదాలను పట్టుకోవడం నేర్చుకో, ఆయన పాదాల మీద ఆధారపడడం నేర్చుకో. దేవాది దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయం అందు మౌన స్థితిలోనికి, మృతమైనటువంటి చచ్చని స్థితిలోనికి నీ స్వభావం కాదు, నీ స్వభావం బ్రతికింపబడి, నీ స్వభావం జీవంతో నింపబడి ఆయన స్తుతించే అనుభూతిలోనికి నడిపించబడును గాక. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డని మీరు దర్శించి స్తుతించే అనుభవంలోనికి నడిపింపచేయండి. తోడయుండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.